ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ శ్రీ మహాకాళికాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మనే పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలయిక అంతా కూడా సంభవిస్తుంది. కర్కాటక రాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క బుధ శుక్రుల కలయిక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలయిక అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆకస్మిక ధన లాభం, రాజయోగం సిద్ధించడానికి, ఈ యొక్క అప్పుల బాధలను ఇచ్చిపెట్టబడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అదృష్టయోగం కలిసి రావాలన్నా, వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికన్నా మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, గోమాత సేవ చేయడం, ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు, జపాన్ని ఆచరించుకోవడం, నామస్మరణ చేసుకోవడం, మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం, ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి, అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పశుపక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా శునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం, చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలయిక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. శ్రీమాత్రి నమః. వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడి కలయిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్న బుధ శుక్రుడి కలయిక వల్ల మీకంతా కూడా వృషభ రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బుధ భగవానుడు అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తారు. శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వృషభ రాశి జాతకులంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. ఈ మాసంలో మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకాన్ని ఆచరించాలి, బీద వాళ్ళకి అన్నదానం చేయాలి, గోమాత సేవ శ్రేష్టంగా చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకం చేసుకోవడం వల్ల వడమాలను సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. కేతుకి ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవాలి. శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రాహుకి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, నిమ్మకాయ దీపాన్ని అంటే రాహుకాల దీపాన్ని అంతా కూడా ఆచరించడం. ప్రధానంగా మంగళవారం శుక్రవారం వేళల్లో అంతా కూడా రాహుకాల దీపాలంతా కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగించి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ అంతా కూడా చేయడం, గోవుకంతా కూడా విశేషంగా పూజనంతా కూడా చేసుకోండి, గోపూజ ఆచరించుకోవడం. ప్రధానంగా గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి పుష్పాలతో అలంకరణ చేసి పుష్టభాగం దగ్గర మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. సకల దేవతా స్వరూపంగా పంచగావ స్వరూపంగా అంతా కూడా నలిని నందిని వశిని కామదేని స్వరూప్చి నమ ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా పంచగావ స్వరూపంగా ఉండే గోమాత అంతా కూడా సకల దేవతా స్వరూపంగా ఉండే గోమాత అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసి గోమాతనంతా కూడా అర్చించడం, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం, ఈ యొక్క పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది.
గోమాతకంతా కూడా నానబెట్టిన ఉలవలు కానీ నానబెట్టిన శనగలు కానీ పచ్చిక తరగపండి గ్రాసం కానీ ప్రధానంగా దోసకాయని ఎవరైతే సమర్పిస్తూ ఉంటారో దోసకాయ అంతా కూడా పసుపు రంగులో ఉండే దోసకాయ అంతా కూడా సమర్పించడం, పప్పు చేసుకునే దోసకాయ అంతా కూడా సమర్పించడం గోమాతకి రాజయోగం సిద్ధిస్తుంది, అష్టలక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా చేసుకోవడం, వినడం కానీ చదవడం కానీ చేయడం, మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రనంతా కూడా చదువుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడికి మరియు శుక్రుడికి సూర్య భగవానుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని నామాన్ని చేసుకోవాలి. గణపతి ఆరాధనలో భాగంగా ఈ యొక్క గరికతోటి తామరపులతోటి మల్లెపూలతోటి విశేషణ పూజ అంతా కూడా ఆచరించుకోవడం, మహాగణపతి నవరాత్రులు అంతా కూడా విశేషమైన జపాన్ని ఆచరించుకోవడం, విశేషమైన అర్చన విధానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. భగవంతుడి ఆరాధన వల్ల మీకు అంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. శ్రీమాత్రి నమః. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది. బుధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది. మిథున రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా ఉంది. ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు, బుద్ధ భగవాన్ తోటి కలిగితో ఉంటున్నారు. ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశితో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామ యొక్క నామస్మరణం చేయడం, శ్రీరామ 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 నీ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది, కష్టాల నుంచి బయటపడతారు, అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి. అష్టేశ్వర యోగం కలుగుతుంది, అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి, అధికమైన పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, 21 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క 48 ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం, అధిక లాభాలు గణించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల, ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి. అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి.
దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో, ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయాన్ని లభించడానికి గోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పులుతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మీదేవికి కానీ, గణపతికి కానీ, అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం, శుక్రవారం, మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం, దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది. అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.